బి ఫార్మసీ చేశారా? కంప్లీటా? కంప్లీట్. చెప్పండి, ఇక 10 రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఎలా ఉండబోతుంది అంటారు? కన్ఫామ్గా ఏపీలో అయితే జగన్ వస్తాడు. నమ్మకం ఏంటి? ఏంటంటే ఆయన చేసే ప్రజా పరిపాలన అలా ఉంది. ఫీజు రిమర్స్మెంట్ కానీ, విద్యా దీవెన కానీ, ఆయన పెట్టిన పథకాలు, ఆయన సంక్షేమ పరిపాలన ఆంధ్రప్రదేశ్లో చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు వీటికంటే డబుల్ ఇస్తా అంటున్నాడు చంద్రబాబు. కానీ 2014 కూడా అలాగే చెప్పాడు. కానీ అవి పథకాలు అనేవి అమలు చేయవు. ఇస్తానని చెప్తాడు, అది కరెక్టే, కానీ మాట నిలబెట్టుకోవాలి కదా. ఈసారి ఇస్తా అంటున్నాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా నమ్మండి అంటున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నమ్మండి, ఖచ్చితంగా చేస్తాడు చంద్రబాబు అని చెప్తున్నాడు. మాకైతే చంద్రబాబు మీద నమ్మకం లేదు. ఒక జగన్ మీద మడవ తిప్పని మాట తప్పని ఫ్యామిలీ. ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో అవినాష్ రెడ్డి గారు ఎంపీగా నించుంటారు కదా. అవునండి. దీని మొత్తం ఎలా ఉండబోతుంది? గెలుస్తారు అవినాష్ గారు? 100%. మరి అవినాష్ గారి మీద పోటీకి షర్మిల గారు వస్తున్నారు కదా. అవతల ఎంతమంది పోటీకి వచ్చినా కూడా ఆ కడప కాన్స్టిట్యున్సీలో, ఎంపీ కాన్స్టిట్యున్సీలో 7 అసెంబ్లీ సీట్స్ అండ్ ఎంపీ సీటు వైఎస్ఆర్సీపీ కన్ఫామ్ గెలుస్తుంది. అవినాష్ గారు అందుబాటులో వస్తారు అసలు? వస్తారండి. ప్రజలు ఇచ్చే వినతి పత్రాలకు రెస్పాన్స్ అవుతాడు. ఎటువంటి సమస్యనైనా తన వరకు సాల్వ్ చేస్తాడు. మరి ఈ ప్రాంతం కాకుండా మీరంటే ఇక్కడ అవినాష్ గారిని చూస్తుంటారు. కొన్ని ప్రాంతాలు అంటే కొంత నెగిటివ్ ప్రచారం జరుగుతుంది. అవినాష్ గారు అది చేశారు, ఇది చేశారు, మంచోడు కాదు, ప్రజలకు అందుబాటులో, అవన్నీ రూమర్స్ అండి. లోకల్ గా ఆయన చూస్తారు కాబట్టి దగ్గరగా. మీకు ఎలాంటి వ్యక్తిత్వం గలవారు అవినాష్ గారు? అంటే ఆయన ఒక సమస్య అని వెళ్తే తన వరకు అంటే ప్రజా పరిపాలన బాగా సాగిస్తాడు. ప్రజలకు అందుబాటులో ఉంటాడు. ముఖ్యంగా చెప్పాలంటే ప్రజలతో అందుబాటులో ఉండే వ్యక్తి. రేపు మీరు ఓటు వేసేటప్పుడు మరి ఆలోచిస్తారా? షర్మిల ఏమో రాజశేఖర రెడ్డి గారి కూతురు, అవినాష్ గారు కూడా అదే ఫ్యామిలీకి చెందిన వ్యక్తి, ఎవరికి వేయాలని ఆలోచించాము. ఎందుకంటే షర్మిల కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తుంది. కాంగ్రెస్ అనేది ఒకప్పుడు రాజశేఖర రెడ్డిని ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కానీ, జగన్ని టార్చర్ పెట్టడం కానీ, వైఎస్ ఫ్యామిలీకి చాలా ద్రోహం చేసిన పార్టీ. ఆ పార్టీ నుంచి ఆమె పోటీ చేయడం అనేది ఆమె చేసే తప్పు. ప్లస్ వైఎస్ జగన్ అవినాష్ రెడ్డిగా ఓటాను. ఏ ఊరు సార్? నల్లబెల్లి. ఇంకో 10 రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఎలా ఉండబోతుంది అంటారు? వైఎస్ఆర్ పార్టీ పేరనుకునే అందరం ఏంటి, ముందు మంచి పనులు చేసినాడు కాబట్టి ఇప్పుడు చేస్తాడని అలా మాట ఇచ్చినాడు కాబట్టి చేయాలనుకున్నాం. నమ్మకం ఉందా జగన్ గారు గెలుస్తారని? గ్యారంటీగా గెలుస్తాడు. మరి 5 పార్టీలు కలిసి వస్తున్నాయి కదా, ఈయన ఒక్కడే కదా. ఒక్కడే. శత్రువులు ఎంతమంది శక్తులు ఉంటే అలా మాకు శక్తులు ఒక్కడు చాలు కదా. అందుకే శక్తి బలమైనడు కాబట్టి, మంచివాడు, ఉత్తముడు కాబట్టి వేయాలని అనుకున్నాడు. ఖచ్చితంగా వేస్తాము, గ్యారంటీగా గెలుస్తాడు. ఇక్కడ మీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఎంపీగా అవినాష్ రెడ్డి గారు నించుంటున్నారు, తెలుసా? తెలుసు. అవినాష్ గారు తెలుసా? తెలుసు. మరి అవినాష్ గారి మీద పోటీగా షర్మిల గారు వస్తున్నారు, ఎలా ఉండబోతుంది ఆ పోటీ? షర్మిల ఊరికి ఉద్దేశపూర్వకంగా పెట్టుకునేది అంతే. ఈ కేసుని వాళ్ళని చిన్నాయన చంపినారని ఎన్ని పెట్టి అపోహలు మాత్రమే. కానీ జరిగిండేది చంపిన వాళ్ళు ఏమన్నా జైల్లో ఉన్నారు, వాళ్ళు అక్కడ శిక్ష అనుభవిస్తున్నారు. ఏ అవినాష్ రెడ్డి ఏమి తిరిగినాడు, అమాయకుంటున్నారని ఎప్పటి నిందలు మోపినారు, అంతేగాని ఎప్పటికి ఎలాంటి సంబంధం లేదు. అవినాష్ రెడ్డి నిలబడినాడు, ఆయన కూడా గెలుస్తాడు, గ్యారెంటీగా గెలుస్తాడు. అందుబాటులో ఉంటాడు అవినాష్ రెడ్డి గారు. మాకు ఇంతకుముందు అందుబాటులో ఉన్నాడు. అందరికీ కావాల్సినప్పుడు ఏదైనా మేము అటుకు పోయినా కూడా ఏదైనా పలానా పని సారంటే నెరవేరుస్తా అన్నాడు. ఏమి ఇబ్బంది లేకుండా మా పనులు పల్లెల్లో ఎవరిపోయినాడుగా అందరికీ గౌరవం ఇచ్చి పోయిన పని పలానా పని సారంటే చేసి పెడతా అన్నాడు. మరి వీళ్ళు బహిరంగంగానే చెప్తున్నారు కదా, ఎవరైతే షర్మిల గారు కావచ్చు, లేకపోతే వాళ్ళ చెల్లెలు సునీత కావచ్చు, వాళ్ళు బహిరంగంగానే అవినాష్ రెడ్డి చంపాడు అనేసి అంటున్నారు కదా. అది వాళ్ళు అప్పుడు ఇంతకుముందు ఆయనకు టికెట్ రాలేదని వివేకం సార్కు అది ఈయపకు వచ్చిందని ఆ పాత కక్షలతోనే ఈయన మీద నిష్కారంగా నిధులు మోపుతున్నారు. ఓకే, టికెట్ గురించి. మరి సునీత గారు అంటున్నారు, మా నాన్న పెళ్ళి అయినట్టు కూడా నాకు తెలియదు, 2 పెళ్ళి అయినట్టు అని చెప్తున్నాను. అవన్నీ బయట మాటలే, లోపల అన్నీ తెలుసు. బయట మాటలు మాత్రమే తెలియదు. అంటే కనుక ప్రజలు నమ్ముతారని దూరంగా ఉండే వాళ్ళందరికీ మీ ఈ దగ్గర ఉండే వాళ్ళకి మాకు తెలియకుండా ఎంటుకుంటుంది. ఎన్ని పై మాటలు మాత్రమే.
అలాంటి ఏంటి జరగలే. ఇప్పుడు ప్రజలు ఎవరిని నమ్ముతారు, షర్మిలనా అవినాష్ రెడ్డి గారినా? షర్మిల నమ్మరు, అవినాష్ రెడ్డిని నమ్ముతారు. ఆయన తెలంగాణలో పార్టీ పెట్టి 3 నెలలు అందరికీ మంచి మంచి వాళ్ళందరినీ రమ్మని పిలిచి లాస్ట్లో మూమెంట్లో పార్టీని అమ్మేసింది. ఆమె ఎట్లా నమ్మాలా? దీంట్లో గ్యారంటీ ఉంటుందని గ్యారంటీ ఉంది కాబట్టి గ్యారంటీ లేదు కాబట్టి మనం నమ్మరు. ఎప్ప వచ్చినంత వాటి దాంట్లో ఉన్నాడు కాబట్టి ఎప్ప ఏది చెప్పినప్పుడు అందరికి చేస్తున్నాడు కాబట్టి చెప్పని నమ్ముతారు. జగన్ మాదిరే ఎప్ప చేస్తున్నాడు కాబట్టి నమ్ముతారు. చెప్పండి, ఇక 10 రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఎలా ఉండబోతుంది అంటే? జగన్ గెలిచారు సార్. గెలుస్తాడా? ఎట్లా గెలుస్తాడు? తప్పకుండా గెలిచారు సార్. ఆయన మీద 5 పార్టీలు వస్తున్నాయి. ఆయన ఎన్ని ఉంటాయి సార్? పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఎన్ని ఉన్నా సరే సార్ గెలిచాడు. గెలుస్తాడా? నమ్మకంగా గెలిచాడు. ఇక్కడ ఎంపీగా అవినాష్ రెడ్డి గారు నిల్చుంటున్నారు కదా, ఇద్దరు గెలిచారు సార్. ఇద్దరు గెలిచారు. ఏం అవినాష్ రెడ్డి గారి మీద పోటీగా షర్మిల గారు వస్తున్నారు. ఊరున్నా కానీ గెలిచారు. గెలిచారు సార్. గెలిచారు సార్. గెలుస్తాడా? నమ్మకంగా గెలిచారు. ఏం మంచి జరిగింది మీ ఇంట్లో? మాకు అన్ని దానికి బాగా చేసినారు సార్. అన్ని దానికి చేసినారు. ఒక 10 రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? జగనే గెలుస్తాడు సార్. ఏం మాకు ఇంట్లో కొడుకు తిన్న ఉంటాడని. గెలుస్తాడా జగన్? గెలిచాడు. జగన్ మీద పోటీగా 5 పార్టీలు వస్తున్నాయి తెలుసా? నిన్న రాని మా పాటికి మేము వేస్తాం. ఎన్ని? 5గా? అటు 5 కాదు, జగన్కి వేస్తాం. జగన్ ఒక్కడేగా, వాళ్ళు 5గురుగా వేస్తాం. ఎవరికి? మాకు నెట్టు ఉన్నాడు జగన్. ఇప్పుడు ఇక్కడ ఎంపీగా అవినాష్ రెడ్డి గారు నిల్చుంటున్నారు తెలుసా? తెలుసు. ఎవరు? వాళ్ళ అన్నదమ్ములే. గెలుస్తాడు ఆయన? అందరూ గెలిచారు. షర్మిల నిల్చుంటుంది పోటీగా, సొంత చెల్లెలు. ఊరే కనరాలి వెనకమ్మడి. ఈ ఊరు వచ్చిందా? వచ్చినారు, వాళ్ళే ఉన్నారు. కొత్త వాళ్ళు వెనకమ్మడి మా బజార్కి వచ్చింది. ఏ కొత్త వాళ్ళు ఉన్నారు? అనవరోళ్ళు ఎవరు లేరు అంట. సొంత ఊరు ఈ ఊరు ఎవరు లేరు? ఎవరో పక్క ఊరు నుంచి వచ్చారా? ఎంతమంది ఆమె పక్క జనాలు వెళ్ళిపోయారు? ఈ ఊరు వెళ్ళారు ఆమె దగ్గరికి? లేరు. ఏమిట్లా కానీ అడిగితేనే లేదనుకుంటా చూపించారు. మరి మేము 13వ తారీఖు ఓటేస్తారా? తెచ్చాం సార్. పెన్షన్ వస్తుందా? ఎంత? 3000. 3000 వస్తుందా? ఎట్ట తీసుకుంటున్నావు పెన్షన్? ఏమయ్యా ఎట్ట తీసుకుంటున్నావు పెన్షన్? ఇంటికి తెచ్చిస్తున్నారా? ఇంటికి మనలే అన్నీ హై స్కూల్ ఇచ్చినారు. సార్ పెన్షన్ వస్తుందా? వస్తుంది సార్. ఎంత? 3000. 3000 వస్తుందా? ఎట్టుంది జగన్ పాలన? బాగుంది సార్. మాకేమో మంచి నచ్చింది జగన్ పాలన. మేము జగన్కే ఓటాం అనుకున్నాం అంతే. మరి జగన్ గారి మీద 5 పార్టీలు పోటీ. వాళ్ళు ఎంతమంది పార్టీలకి పోటీ మాకు సంబంధంలే. మాకు జగన్ కావాలా అంతవరకే. జగన్కే చేసి ఓటు. జగన్కే. రేపు లెక్కిచ్చినా ఈకున్నా యాప్కే ఓటు. అవినాష్ గారికి ఇచ్చాం సార్ ఓటు. అవినాష్ గారిని గెలిపించుకుంటాం.